ఆయిల్ ఎక్కువ వాడడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను చెప్పిన కొన్ని చిట్కాలతోటి వాడండి, చాలా బాగా వస్తుంది. చూడండి, మా బుడ్డోడు అప్పుడు దాకా ఉండట్లేదు, లాగేస్తున్నాడు తినాలని. అయితే ఫస్ట్ మీకు కావాల్సిన చేపల ముక్కలు అనేది ఫస్ట్ అయితే ఉప్పు, నిమ్మకాయ అవన్నీ వేసి నీట్గా క్లీన్ చేయండి. అవి ఎలా అంటే చేపలు ఆ వాటర్ మనం కడిగినంతసేపు రెడ్గా రాకూడదు, వైట్గా వస్తాయి కదా. మనం మామూలు నార్మల్ వాటర్ ఎలా వస్తాయో అలా వస్తే చేపలు అనేది చాలా వరకు మనం క్లీన్ అయినట్టు. అలా చేసుకున్న చేపలు నీసు వాసన కూడా రాదు. అదిగో నేను చూపిస్తున్నాను కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు అది కూడా వాడొద్దు అనుకుంటే కొంచెం పైన వరకు రాసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వాలని నేను మినిమం ఒక 3-4 స్పూన్స్ వేసాను ఆయిల్లో. చేపల ముక్కల్ని ముందే చేపల ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టించి పెట్టుకోండి. నేనైతే ముందు రోజు నైటే వచ్చాయి, క్లీన్ చేసి ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను. కలిపి పెట్టుకోబట్టి ఎమ్మటే చేపలు అనేది ఉప్పు కారాన్ని ఎమ్మటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ఫ్రై ముక్కలు అనేది ఫస్టే తిప్పకండి, అవి మళ్ళీ అతుక్కపోయినట్టు అవుతుంది. కొంచెం ఫ్రై అయ్యాక తిప్పితే బాగా కుక్ అవుతుంది. చేపల్ని ఎమ్మటే తిప్పుతూ ఉంటే అది చెదిరిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యాక తిప్పుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది. చేపలు సెన్సిటివ్ కదా, దాన్ని ఎక్కువ అనేది పెట్టొద్దు. చిన్నపిల్లలకి చికెన్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేసి చేపలను అయితే అలవాటు చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి స్పెట్స్ వచ్చి చాలా బాధపడుతున్నారు. చిన్న ఏజ్లోనే స్పెట్స్ రావడము అలా ఉంటుంది. వాళ్ళకి చేపలు చాలా ఉపయోగపడుతుంది. చేప తలకాయ అలాంటి వాటిల్లో వాళ్ళకి ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకైతే చాలా యూస్ అవుతుంది. చేపలు అదిగోండి, నేను తర్వాత అది తిప్పాక అలా ఉన్నాయి. ఆ పట్టుకొని చూపిస్తున్న ముక్క అనేది కొంచెం హీట్ అనేది తగలలేదు. మీరు హీట్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పైన మూత పెట్టాను, కొంచెం బాగా ఫ్రై అవుతుందని కుక్ అవుతుందని చెప్పేసి. ఇంకొక మినిమం 10-15 నిమిషాల్లో చేపలు అనేది కుక్ అవుతుంది. మనకి క్రిస్పీ ఎక్కువ కావాలంటే కాసేపు అయితే ఎక్కువ ఉంచుకుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అనేది చేపల ఫ్రై అయితే రెడీ అవుతుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ 1 లైక్